వెల్కమ్ టు మెగానెట్ టీవీ. కరోనా పీడకల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కానీ అంతలోనే మరో పిడుగులాంటి వార్త అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మరో మహమ్మారి రావడం దాదాపు ఖాయమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అది ఎప్పుడైనా ఎలాగైనా విరుచుకుపడవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ఎడిటర్ రిచర్డ్ హార్టన్ స్వయంగా ఈ హెచ్చరిక జారీ చేశారు. ఇది కేవలం భయం కాదు, మనం చేసుకున్న స్వయంకృత అపరాధం. పట్టణీకరణ, పర్యావరణ విధ్వంసమే దీనికి కారణమా? మానవాళికి పొంచి ఉన్న ఆ ముప్పు ఏంటి? మనం ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే జరిగేదేంటి? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే చరిత్ర పునరావృతమవుతుంది. సరిగ్గా ఇదే మాట ఇప్పుడు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 అనేది చివరి మహమ్మారి కాదని, అది కేవలం ఆరంభం మాత్రమే అని ది లాన్సెట్ ఎడిటర్ ఇన్ చీఫ్ రిచర్డ్ హార్టన్ తాజాగా బాంబు పేల్చారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన భవిష్యత్తులో మరో పాండమిక్ రావడం దాదాపు అనివార్యమని స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణం వైరస్లు కాదు, మనుషులు చేసే పనులే ఆయనని తేల్చి చెప్పారు. కోవిడ్-19 పేరు ఎత్తగానే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ మహమ్మారి సృష్టించిన విలయాన్ని కళ్ళారా చూశాం. కంటికి కనిపించని ఓ వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంత వేగంగా ఉక్కిరిబిక్కిరి చేసిందో కోవిడ్-19 చెప్పకనే చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారు. కానీ వాస్తవానికి ఆ సంఖ్య 2 కోట్లు ఉంటుందని అంచనా. ప్రాణ నష్టానికి తోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి $10 ట్రిలియన్ కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే వైద్య నిపుణులు రిచర్డ్ హార్టన్ మరో బాంబు పేల్చారు. మానవ ఆధారిత పర్యావరణ విధ్వంసం వల్ల మరో మహమ్మారి ఎంట్రీ దాదాపు అనివార్యమైందని హెచ్చరించారు. రిచర్డ్ హార్టన్ ప్రకారం ఈ ముప్పుకు 3 ప్రధాన కారణాలున్నాయి. నగరాలు విపరీతంగా విస్తరించడం, జనాభా సాంద్రత పెరగడం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. మనిషి అడవులను నరికివేస్తూ జంతువులకు దగ్గరవుతున్నాడు. దీనివల్ల జంతువుల్లో ఉండే వైరస్లు మనుషులకు సోకుతున్నాయి. దీన్నే జూనోటిక్ స్పిల్ ఓవర్ అంటారు. క్లైమేట్ చేంజ్ వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని కొత్త రకాల వైరస్లు పుట్టుకొస్తున్నాయి. రాబోయే 20 ఏళ్లలో మరో మహమ్మారికి పరిస్థితులను సృష్టించేంతగా భూమిని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో జంతువులను చంపుతూ మాంసాన్ని కవర్ చేయకుండా అక్కడే వదిలేస్తున్నారని, దానిపై ఈగలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, అక్కడ నుంచి ఆ మాంసాన్ని ఎలాంటి రక్షణ లేకుండా స్వేచ్ఛగా అమ్ముతున్నారని, వైరస్లు జంతువుల నుంచి మనిషికి సంక్రమించే పరిస్థితులు స్పష్టంగా ఇవేనని చెప్పారు. కోవిడ్-19కి కారణమైన వైరస్ చైనాలోని వుహాన్లో దాదాపుగా ఇలాంటి మార్కెట్ నుంచి ఉద్భవించి ఉండవచ్చని రుజువు చేసే వాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా సమయంలో మనం ఎన్నో వాగ్దానాలు చేసుకున్నాం. హెల్త్ సిస్టమ్ను సెట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ మహమ్మారి తగ్గగానే అన్నీ మర్చిపోయాం అని హార్టన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి అలాంటి వైరస్ వస్తే ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవని ఆయన హెచ్చరించారు. ఇది భయపెట్టే వార్త కాదు, మనల్ని మనం అలర్ట్ చేసుకునే వార్త. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. ది లాన్సెట్ ఎడిటర్ చేసిన హెచ్చరికను సీరియస్గా తీసుకొని భవిష్యత్తు తరాల కోసం మనం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.